మానవ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో ఇది ఒక గొప్ప మైలురాయి. దాదాపుగా 3 రోజుల పాటు అక్కడ చంద్రమండలంలో జేమ్స్ ఇర్విన్ గడిపాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతమంది పత్రికా విలేకరులు ఆయన అడిగారు, మానవునిగా చంద్రమండలంలో నీవు అడుగుపెట్టి అక్కడ ఒక రోవర్ని లేకపోతే జీప్ని నడిపించటం ఎంత గొప్ప అనుభూతిని ఇది. చంద్రమండలంలో 3 రోజులు మీరు సమయాన్ని గడిపారు కదా, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది అని కొంతమంది విలేకరులు అతన్ని అడిగారు. అప్పుడు జేమ్స్ ఇర్విన్ చెప్పిన సమాధానం ఏమిటంటే, మనిషిగా మానవునిగా నేను చంద్రమండలం మీద కాలు పెట్టిన అనుభూతి కంటే భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు పసిబాలునిగా మానవునిగా భూమండలం మీదకి దిగి రావడమే అత్యంత శ్రేష్టమైన సంగతి అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. క్రిస్మస్ పండుగలో యేసు క్రీస్తు ఈ భూమి మీదకి దిగి రావడాన్ని, ఆయనకు మనకు అనుగ్రహించబడినటువంటి ఈ విషయాన్ని ప్రపంచమంతా పండుగగా, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ సెలబ్రేషన్. ప్రపంచమంతా కూడా యేసయ్య ఈ భూమి మీదకు దిగి రావడాన్ని పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక స్థలానికో చెందినవాడు కాదు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సర్వలోకమునకు, సర్వ ప్రపంచానికి, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రాక మహా సంతోషాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవ సేవకుడు క్రిస్మస్ గురించి వివరిస్తూ చెప్పాడు ఏమనంటే, ఇట్ ఈజ్ ఎ హిస్టరీ, ఇట్ ఈజ్ ఎ మిస్టరీ అండ్ ఇట్ ఈజ్ ఎ విక్టరీ అని 3 పదాలతో వివరించాడు. క్రిస్మస్ అది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంగతి, చరిత్రలో జరిగినటువంటి సంగతి. ఎవరో తమ ఊహలలో పుట్టినటువంటి విషయాలు వ్రాస్తే మనకు తెలుసుకున్నటువంటి విషయం కాదు, చరిత్రలో ఆధారాలతో కూడి ఉన్నటువంటి జరిగిన సంగతి క్రిస్మస్. ఇది ఒక మిస్టరీ, ఇది ఒక మర్మం. కన్యక గర్భాన్ని ధరించి మనుష్య కుమారునికి జన్మనివ్వడం అనేది మానవుల ఊహకు అందని ఒక మర్మం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంపూర్ణంగా దాన్ని మనం అర్థం చేసుకోలేం. మరో మాట కూడా చెప్పాడు ఆయన, ఇట్ ఈజ్ ఎ విక్టరీ. పాపము మీద, పాప దాస్యము కింద బానిసలుగా ఉన్న మనుషులకు పాపమును జయించడానికి క్రీస్తును బట్టి క్రీస్తు అనుగ్రహించిన గొప్ప విజయం అంటాడు. ఇది ఒక చరిత్ర, ఇది ఒక మర్మం, ఇది ఒక విజయం. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక పశువుల పాకలో జన్మించాడు. ఏ కళాశాలకు వెళ్ళలేదు, కార్యాలయాలేమీ ఆయన స్థాపించలేదు. ఆయన జన్మించిన స్థలం నుంచి 70 మైళ్ళ కంటే ఎక్కువ దూరం ఆయన ప్రయాణం చేయలేదు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల సమయంలో 30 సంవత్సరాలు ఇంటి దగ్గర, తన తల్లిదండ్రుల దగ్గర ఆయన పెరిగాడు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్యను చేశాడు. ఆయన చనిపోయే సమయానికి, అంటే సిలువ వేయబడే సమయానికి ఆయన సంపాదించిన ఆస్తి ఏమీ లేదు, ఇల్లు లేదు. ఆయనకు మిగిలింది ఒక నిలువుటంగి మాత్రమే. ఎంతో గొప్ప బోధను ఆయన చేశాడు, ఎంతో మందికి ఆయన స్వస్థతనిచ్చాడు. చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపాడు, కుంటి వారికి కాళ్ళిచ్చాడు, గుడ్డి వాళ్లకు కళ్ళిచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా
ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళారు. అయితే ఆయన ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి మృత్యుంజయుడిగా లేచి ఆయన 40 రోజులు అనేక మందికి కనిపించి ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనను ఎంతోమంది వెంబడించారు. ఆయన చూడ్డానికి, ఆయన పెట్టేది తినడానికి, ఆయన చేసే గొప్ప కార్యాలు చూడడానికి, చెప్పే అద్భుతమైన విషయాలు వినడానికి ఎంతోమంది ఆయన చూడడానికి వచ్చారు. కానీ చివరకు 12 మంది వ్యక్తులు, ఆయన శిష్యులు మిగిలారు. అందులో ఒకడు ఆయనను మోసం చేశాడు. 11 మంది మిగిలారు. ఈ 11 మంది లేకపోతే 12 మందితో ప్రారంభమైన ఈ ప్రేమ విప్లవం, దేవుని రాజ్యం ఈ రోజున ప్రపంచంలో కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల మందిగా అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో 3వ వంతు ప్రజలు యేసు ప్రభువుని ఎరిగి అంగీకరించినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్న లేకపోతే మీతో కలిసి ధ్యానించదలుచుకున్న ఒక విశేషమైన భాగము, వాక్య భాగము ఏమిటంటే, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావలసి వచ్చింది? ఆయన దేవుడయుండి, సర్వోన్నతుడయుండి, తండ్రి సమానుడయుండి, ఈ భూలోకానికి మనిషిగా, మానవునిగా ఆయన దిగి రావడానికి ఒక బలమైన కారణం ఏమిటో ఈ రాత్రి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయాన్ని ఇంతకుముందు మీ సంఘాలలో వినే ఉంటారు, క్రిస్మస్ సభలలో కూడా వినే ఉంటారు. ఒకవేళ ఈ వాక్య భాగాన్ని ఇంతకుముందు మీరు విని ఉంటే ఇది మీకు ఒక రిమైండర్, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఈ వాక్యాన్ని ఇంతకుముందు వినకపోయినట్లయితే శ్రద్ధ కలిగి రాత్రి కొద్దిసేపు నా మాటలు వినమని మీకు మనవి చేస్తున్నాను. చాలామందికి యేసు దేవుడంట, ఆయన రక్షకుడంట అన్న విషయం తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, దే నో ద ఇన్ఫర్మేషన్. కానీ నీ జీవితంలో దాన్ని అనుభవించినంత కాలము ఆ ఇన్ఫర్మేషన్ వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం సమాచారం మాత్రమే మీ హృదయాలలో, మీ మనసుల్లో ఉంటే సరిపోదు. ఆ సమాచారము మీ జీవితాన్ని మలుపు తిప్పే అనుభవంగా మారాలని ఈ రాత్రి నా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతాను. ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. క్రైస్తవులు నమ్మే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథము జీవము గల దేవుని మాటలు ఉన్న గ్రంథం. లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్య ఇక్కడ దైవ సేవకులు పాస్టర్ ప్రేమ్ గారి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మేము బోధించేటువంటి దేవుడు హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. మేము ఆరాధించే దేవుడు హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. మేము ప్రకటించేటువంటి దేవుడు హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆ లివింగ్ గాడ్ చెప్పిన మాట లివింగ్ వర్డ్ బైబిల్ గ్రంథంలో ఉంది. జీవము కలిగించేటువంటి మాట, జీవము కలిగిన మాట. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది వ్యక్తులు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. పోరాటం చేసిన వాళ్ళు చరిత్రలో కనిపించకుండా మాయమైపోతున్నారు. కానీ ఈ జీవము కలిగిన దేవుని మాట అనేక మందికి జీవాన్ని ఇస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫ్రాన్స్లో వోల్టేర్ ది గ్రేట్ అనే ఒక గొప్ప కవి ఉండేవాడు. ఆయన నాస్తికుడు, అంటే దేవుడు లేడు అని గట్టిగా వాదించేవాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నేను చనిపోయిన 100 సంవత్సరాల లోపు బైబిల్ అనేది ఈ భూమి మీద ఉండకుండా పోతుంది. ఒకవేళ మీకు బైబిల్ చూడాలి అని అనిపిస్తే
మ్యూజియంలోకి వెళ్ళి చూడాలి అని ఒక ప్రవచనం చెప్పాడు, ఒక మాట చెప్పాడు, లేదా హీ గేవ్ ఎ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ను ఆయన ఇచ్చాడు. అయితే ఆయన చనిపోయి 25 సంవత్సరాలు కూడా కాకముందే బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా అనే బైబిల్ ముద్రించే ఒక సంస్థ ఏ ఇంటిలో అయితే వోల్టేర్ ది గ్రేట్ ఉండేవాడో ఆ ఇంటిని కొని ఆ ఇంటిలో బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ని పెట్టారు. ఏ ఇంటిలో నుంచి అయితే బైబిల్ ఇక ఉండదు, మ్యూజియంలో చూడాలి అని చెప్పాడో ఆ ఇంటిలో నుంచి కొన్ని వందల వేల లక్షల బైబిల్ గ్రంథాలు ముద్రించబడి ప్రపంచానికి పంచిపెట్టబడుతూనే ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? కారణం ఏమిటంటే లివింగ్ గాడ్, లివింగ్ వర్డ్, జీవము గల దేవుని జీవము గల మాటలు. ఈ రాత్రికాల సమయంలో ఈ జీవము గల దేవుని మాటలు మీరు శ్రద్ధగా విన్నట్లయితే దేవుని జీవము మీలోకి కూడా వస్తుంది, మిమ్మలను జీవింప చేస్తాడు. దేవుని వాక్యము బయలు వెడలినప్పుడు ఎండిన ఎముకలు జీవము కలిగినవిగా మార్చబడతాయి. చచ్చిన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తులు జీవింప చేయబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుని మాటలో నుంచి, ఆ మాటలలో నుంచి ఒక్క మాట, ఎందుకు యేసు ప్రభు దేవుడయ్యుండి ఈ భూలోకానికి దిగి రావలసి వచ్చింది, ఏమిటి కారణం, ఎందుకు అంత అలాంటి గొప్ప దేవుడు మనిషిగా దిగి రావలసి వచ్చింది అంటే బైబిల్ ఏం చెబుతుందంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మీ ప్రక్కన ఉన్న వాళ్ళతో ఒక్కసారి ఈ మాట చెప్తారా? చెప్పండి, ఏమని చెప్తారు? పాపులను. మీరు అడగండి, ఎందుకు యేసు వచ్చాడని ఒకరు అడగండి. దానికి ఆన్సర్గా పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్పండి. చెప్పండి. ఆ పాపివి నువ్వే అని కూడా చెప్పండి, ఆ పాపిని నేనే అని కూడా చెప్పండి. చెప్పారా? చెప్పారా? ఓకే, ఆ పాపి నువ్వే, ఆ పాపి నేనే. చూద్దాం. ఈ మాటలో మనకి ఈ రాత్రి ఈ వచనంలో నుంచి 3 విషయాలు మీకు క్లుప్తంగా తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. సమయం 9:44, 9:44. అయ్యగారు మీకు క్లోజింగ్ టైం 10. ఓకే, నాకు ఉన్న మరి అలవాటు ఏంటంటే ఒక్క నిమిషంలో ఫుల్ మెసేజ్ చెప్పగలను, 1 అవర్లో కూడా చెప్పగలను. నా యూట్యూబ్లో 1 మినిట్ మెసేజ్లు ఉంటాయి. 1 మినిట్ అయినా చెప్పగలను, 1 అవర్ అయినా. సో నాకు ముందు ఉన్న సమయం నేను 1 గంట చెప్దామని వచ్చాను. అయితే చక్కగా మంచి కార్యక్రమాలు జరిగాయి, క్రిస్మస్ సందడి మంచిగా జరిగింది. కాబట్టి ఉన్న సమయంలో క్లుప్తంగా కొద్దిసేపు నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. 3 విషయాలు. నెంబర్ 1, మానవుని స్థితి పాప బంధకాలలో పడి ఉండుట. చెప్పండి అందరూ, మానవుని స్థితి. మీ అందరూ చెప్పండి, మానవుని స్థితి. మీ అందరూ చెప్పండి, పాప బంధకం. ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడంటే మానవుల స్థితి పాపపూరితముగా ఉంది కాబట్టి, మానవులు పాపములో చిక్కుకొని ఉన్నారు కాబట్టి, పాపమనే వలలో చిక్కుబడి ఉన్నారు కాబట్టి, ఒక దైవ సేవకుడు చెప్పాడు, పాపము యొక్క తీవ్రతను అర్థం చేసుకోనంత కాలము రక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించలేరట. పాపము ఎంత ప్రమాదకరమైనదో గుర్తించినంత కాలం రక్షణ యొక్క అవసరత తెలియదు. నేను ప్రమాదంలో ఉన్నాను అని గుర్తించిన వాడే రక్షణ కొరకు వెదుగుతాడు.
నేను ప్రమాదంలో ఉన్నాను, నేను చనిపోతాను, నాకు వేరే మార్గము లేదు అని ఆలోచించిన వాడే రక్షకుని కొరకు వెదుగుతాడు. అందుకే చాలామంది అంటారు పాపం పాపం అంటారు, పాపులు అంటారు. ఏంటండి పాపం తప్పితే మీకు వేరొకటి లేదా అని క్రైస్తవుల గురించి పలుకుతూ ఉంటారు అనేక మంది ప్రజలు. నిజమే, అదే పెద్ద సమస్య. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైంది? పాపం ఎక్కడ ప్రారంభమైందంటే మీ అందరికీ తెలిసిన స్టోరీ, ఏదెను వనంలో ప్రారంభమైంది. దేవుడు ఆదాము అవ్వను చేసి ఏదెను వనంలో పెట్టి ఒక పండును తినవద్దన్నాడు. వీళ్ళు తిన్నారు. దేవునికి ఒక విధంగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వాళ్ళు చేసిన పని చిన్నదే అయినప్పటికీ ఇది సర్వోన్నతుడైన దేవునికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి శిక్ష చాలా పెద్దది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తా. మీ ఊర్లో మరి ఇది పెద్ద ప్లేస్ అనుకుంటా, మాది చిన్న పల్లెటూరు గ్రామం. సరే, పల్లెటూరులో ఉన్న మా సర్పంచ్ గారిని ఒక లెంపకాయ కొట్టాను అనుకోండి, నాకు కలిగే శిక్ష ఏమిటి చెప్పండి? గట్టిగా నాకు గద్దించి చెప్తారు, ఎందుకు కొట్టావా అని అడుగుతారు. సరే, అలాగే వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కొట్టాను అనుకోండి, నా శిక్ష కొంచెం పెరుగుద్ది. అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొట్టాను అనుకోండి, ఒకే చెయ్యి ఒకే లెంపకాయ, కానీ కొట్టించుకున్న వాళ్ళ యొక్క హోదా పెద్దది. వాళ్ళ హోదా పెరిగిన కొద్దీ నా శిక్ష కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే ఒక ప్రధానమంత్రినో ఒక ప్రెసిడెంట్నో కొట్టామనుకోండి, వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ కనపడకుండా లోపల దోసేస్తారు. అయితే విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశారంటే, ఎవరు చెప్పిన మాట వాళ్ళు వినలేదంటే, సర్వోన్నతుడైన దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు తిరుగుబాటు చేశారు. కాబట్టి వారికి శిక్ష మానవ జాతికంతటికి శిక్షగా మారిపోయింది. దేవుడు వచ్చాడు, వాళ్ళు సిగ్గుపడ్డారు, దేవునికి దూరం అయ్యారు. దేవుని చూసి సహవాసం చేయవలసిన వాళ్ళు దేవుని చూసి భయపడ్డారు. ఏదెను వనంలో నుంచి బహిష్కరించబడ్డారు, శపించబడ్డారు. ఆ శాప ఫలితం ఈ రోజున మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అక్కడ ప్రారంభమైంది పాపం. అయితే ఈ పాపము చాలా తీవ్రమైనది. ఎలా అంటే, దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని అది తెగ్గొట్టేసింది. మనిషికి ఉన్న సంబంధాలను తెగ్గొడుతూనే ఉంది. మనిషికి సృష్టికి ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టేసింది. అది పాపము యొక్క తీవ్రత. పాపము అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం. మా చర్చిలో ఎప్పుడు ఒక ఇల్లస్ట్రేషన్, ఉపమానం చెప్తా ఉంటాను. మనిషి దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఇలా ఊహించుకోవచ్చు. ఏంటంటే, మంచి బలము కలిగిన ఎర్ర చీమ, ఏం చెప్పండి, మంచి బలిసిన ఎంతలా ఉంటుంది, చాలా అంతలా ఉంటుంది. బాగా బలము కలిగిన ఎర్ర చీమ ఒక 20 టైర్లు ఉన్నటువంటి హెవీ లోడెడ్ ట్రక్కు బాగా 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుకుంటూ వస్తుంటే దాని ముందు నిలబడి తొడగొట్టి నువ్వెంత, నీ స్పీడ్ ఎంత అని సవాలు చేసినట్టు ఉంటుందన్నమాట. మానవుని యొక్క తిరుగుబాటు దేవుని మీద చాలామంది సవాల్ చేస్తారా, మీ దేవుడంతా, నువ్వెంత, మీ దేవుడంతా అంటారే. అలా చూసినప్పుడు కొంతమంది ఏంటి ఇలా తిరుగుబాటు చేస్తున్నారని భయపడతా ఉంటారు. నాకైతే నవ్వొచ్చుది, ఎందుకంటే ఈ ఇల్లస్ట్రేషన్ గుర్తొస్తుంది అన్నమాట. ఏది, బలము బలిసిన ఎర్ర చీమ ఒక 20 చక్రాలు కలిగి ఫుల్లీ లోడెడ్ 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొని వస్తున్నటువంటి ట్రక్ ముందు నిలబడి సవాలు చేస్తూ నువ్వెంత, నీ స్పీడ్ ఎంత అని అరిచినట్టుంటుంది అన్నమాట. ఆ ఫోర్స్లో దగ్గరకు రాకముందే ఈ చీమ ఏమైపోద్ది చెప్పండి, కనిపించకుండా పోతుంది అన్నమాట. అయితే పాపము అంటే అర్థం ఏమిటంటే, పాపములో ఉన్న ప్రతివాడు చేసేదేంటంటే, సర్వోన్నతుడైన దేవుని ముందు నిలబడి పిడికిలి బిగించి నీవెంత అని తిరుగుబాటు చేయడమే పాపము అంటారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇంకొక ఆయన చెప్పాడు, ఇట్ ఈజ్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
నయము చేయలేని రోగము లాంటిది పాపము అని మరొక వ్యక్తి చెప్పాడు. బైబిల్ చెప్తా ఉంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు ఎవరునూ లేరు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారిగా ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. అయితే గమనించండి, చిన్నగా ఒక్క 2 నిమిషాలు నన్ను చెప్పనివ్వండి. ఈ పాపాలు కూడా వెరైటీ పాపాలు ఉంటాయండి. అందరూ ఒకే రకం పాపం చేయరు, వేరు వేరు పాపాలు చేస్తారు. కొన్ని బయటకు కనిపించేవి, కొన్ని లోపల మాత్రమే సీక్రెట్గా ఉండేవి. దేవుడు అన్ని రకాల పాపులను రక్షించడం కోసం వచ్చాడు. కఠినమైన పాపులను రక్షించడం కోసం వచ్చాడు. పాప బానిసత్వము కింద మ్రగ్గుచున్నటువంటి వ్యక్తులను, ఆ పాప బానిసత్వం కింద ఉన్న వారిని రక్షించడానికి యేసు వచ్చాడు. మొదటి విషయం నేను చెప్పాను, పాపము అనేది మానవుల కండిషన్, మానవుల స్థితి. మొన్న నేను మా చర్చిలో ఉన్నటువంటి ఒక సహోదరికి 10 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది. కానీ పుట్టిన వెంటనే లంగ్స్లో డిఫెక్ట్ ఉన్న కారణం చేత తీసుకెళ్ళి ఐసీలో పెట్టారు. 10 రోజులు అయిపోయింది. వీళ్ళు చాలా చేపలు పట్టుకుని బ్రతికే వాళ్ళు. వీళ్ళు అప్పటికే 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, వాట్ ఈస్ ద కండిషన్ డాక్టర్ అంటే, కండిషన్ అంతా బాగానే ఉంది, ఇంకో 10 రోజులు ఇక్కడే ఉండాలంటున్నారు. కండిషన్ అంతా బాగానే ఉంది, ఇంకొక 5 లక్షలు తీసుకురండి అంటున్నారు. కండిషన్ అంతా కానీ తీరా చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే ఆ పాప పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, మృత్యువుతో పోరాడుతూ ఉంది. కానీ ప్రభు కృపను బట్టి, దేవుని సంఘం చేసిన ప్రార్థనలు బట్టి ఇప్పుడు కోలుకుంటూ ఉందన్నమాట. అయితే మానవుని స్థితి, పాపపు స్థితి, ద కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. ద కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. ఆ పాపములో నుంచి మనము రక్షించుకోలేని స్థితి. రెండవ విషయం, ఈ పాపపు స్థితిలో ఉన్న వ్యక్తుల అవసరత, రక్షణ. అందరూ చెప్పండి, అవసరత. కొంచెం గట్టిగా చెప్పండి. మానవుల అవసరత ఏంటి చెప్పండి, ఏమిటి? రక్షణ. ఈ ప్రపంచంలో పేదరికం పెద్ద సమస్య, రోగము పెద్ద సమస్య, విద్య లేనిది కూడా పెద్ద సమస్య, ఇల్లు లేకపోవడం కూడా సమస్య. కానీ వీటన్నిటికంటే ఇంకా పెద్ద సమస్య ఏంటంటే పాపం. ఈ పాపము నుంచి రక్షించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన మొదటి రాకడలో ఆయన ఖండించడానికి రాలేదు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూసినప్పుడు, బాబేలు గోపురం దగ్గర దేవుడు వాళ్ళు చేసిన తిరుగుబాటును చూసి వాళ్ళను ఖండించాడు. వాళ్ళలో తికమక ఏర్పడింది. నోవాహు కాలములో ప్రజలు చేసిన పాపాన్ని చూసి, వాళ్ళ చెడు కార్యాలను చూసి, వారి హృదయపు కాఠిన్యతను చూసి దేవుడు నొచ్చుకొని జలప్రళయాన్ని రప్పించాడు. మనుషులు, జంతువులు, చెట్లతో సహా సమస్తము దేవుని శిక్షకు గురయ్యాయి. యేసు ప్రభు ఈ లోకానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే మనలో కనిపించిన పాపాలను బట్టి మనను సంపూర్ణంగా డిస్ట్రాయ్ చేయవచ్చు. కానీ ఆయన ఖండించడానికి రాలేదు, రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. చాలామంది అంటారు, ఏంటి పద్దాక నరకం అంటారు. సువార్త ఎవరిని ఖండించదు. ఎవరైతే సువార్తను తిరస్కరిస్తారో వాళ్ళు మాత్రమే ఖండించబడతారు. సువార్త ఎవరిని ఖండించదు. సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు ఖండించబడతారు. నా ప్రియమైన సహోదరులారా, పాపులను రక్షించుట కొరకు, రక్షణ ఇవ్వడం కొరకు ఆయన వచ్చాడు. ఈ రక్షించుట అనే విషయం అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. గుర్తుందా మీకు? యేసు ప్రభు ఒక నావలో ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉన్నప్పుడు, ఆ నావ అమరము మీద ఆయన తలవాల్చి నిద్రపోతున్నాడు. అప్పుడు పెద్ద గాలి తుఫాను రేగింది, చెలరేగింది. ఆ నావలో ఉన్నటువంటి ప్రయాణికులు సముద్రానికి కొత్త ఏమీ కాదు. తెల్లవారి లేస్తే సముద్రంలో చేపలు పడతారు.
ఎన్నో తుఫాన్లు వాళ్ళు చూశారు, కానీ అక్కడ వాళ్ళు భయపడ్డారు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని గావు కేకలేసి ప్రభువుని లేపుతున్నారు. ప్రభువా, మేము చచ్చిపోతా ఉంటే నీకు చింత లేదా అని ప్రభువుని తట్టి లేపారు. అప్పుడు యేసు మొదటిగా వాళ్ళ హృదయాలలో కలిగిన తుఫానును గద్దించాడు. అల్ప విశ్వాసులారా, నేను మీతో ఉన్నాను కదా, ఎందుకు మీరు భయపడుతున్నారని వారి హృదయాల్లో ఉన్న తుఫానును మొట్టమొదటిగా గద్దించి, తరువాత ఆయన మాట చేత బయట కలిగిన ఆ తుఫానును గద్దించాడు. ఆయన మాట చేత ఆ తుఫాను ఏమైందంటే ఆ అలలు, అల కెరటాలు, గాలి నెమ్మదించబడింది. అయితే పాపుల మీద దేవుని ఉగ్రత ఉన్నది. పాపులు దేవునికి శత్రువులు కాబట్టి దేవుని ఉగ్రత ఉన్నది. చాలామంది అనుకుంటారు నరకంలో సాతాను గాడు కుర్చీ వేసుకొని కూర్చొని ఫ్రై చేస్తూ ఉంటాడు అనుకుంటారు. సాతాను ఇన్ఛార్జ్ కాదు నరకానికి. వాడు కూడా విక్టిమే. వాడు కూడా శిక్షను అనుభవించడానికే పంపించబడతాడు. వాడు కుర్చీలో కూర్చొని శిక్షను అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు. జాగ్రత్తగా గమనించాలి. యేసు రక్షించడానికి వచ్చాడు. ఎవరి నుంచి రక్షించడానికి వచ్చాడంటే దేవుని ఉగ్రత నుంచి రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము దేవుని ఉగ్రతను, ఆ తుఫాను ఏ విధంగా అయితే యేసు వాక్కు చేత నెమ్మదించబడిందో, క్రీస్తు సిలువ కార్యము దేవుని ఉగ్రతను నెమ్మదింపచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ విషయం, మొదటిది మానవుల స్థితి పాపం, మానవుల అవసరత రక్షణ. అయితే ఏమని చదివాం మనం బైబిల్లో? పాపులను రక్షించుటకు, అందరు చెప్పండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అందరు చెప్పండి, క్రీస్తు యేసు. మరోసారి చెప్పండి, రైట్. ఆయనే స్వయంగా వచ్చాడు. దేవదూతల్ని పంపించి పని కానించేయలేదు. ఒక గొప్ప నాయకుడిని పంపించి మనల్ని మేల్కొల్పలేదు. ఆయనే స్వయంగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు ఆయనే వచ్చాడు అంటే ఆయన అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి. అంటే దీని కొరకు, ఈ పని కొరకు ప్రత్యేకించబడిన వాడు కాబట్టి. ఆయన మనల్ని రక్షించడానికి ఆయనకున్న అర్హతలు ఏమిటి, ఆయన మనల్ని ఎలా రక్షించగలడు అని మనం అడిగితే ఆయన ప్రొఫైల్ అన్నమాట. ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతారు. క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఉద్యోగాన్ని ఇస్తారు. అలాగే మనలను రక్షించడానికి దేవునికున్న, యేసు ప్రభువుకున్న క్వాలిఫికేషన్ మొదటిది అనాయింటెడ్, అభిషక్తుడు. రెండవది ఆయన వెలుగై ఉన్నవాడు. బైబిల్ చెప్తా ఉంది, సమీపించరాని తేజస్సులో నివసించు అమరుడు ఆయన. 1000 కోటి సూర్యుల కంటే కాంతి కలిగినటువంటి వాడు ఆయన. యెషయా గ్రంథం 57లో ఆయన నిత్య నివాసి అని బైబిల్ చెబుతా ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అదృశ్య దేవుని స్వరూపి అయిన వాడు, ఆది సంభూతుడు, సమస్తము ఆయన చేత, ఆయన కొరకు, ఆయనను బట్టి సృజించబడింది అని బైబిల్ చెబుతా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆయన సర్వాధికారి అని బైబిల్ చెబుతా ఉంది. కొలసీ పత్రికలో మనం చూస్తాము, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. మనుషులకు ఆలోచన కేంద్రం ఒకటే ఉంటుంది, స్పృహ కేంద్రం అంటారు, కాన్షియస్నెస్. ఏదైనా ఒక్క విషయాన్ని మాత్రమే ఆలోచించగలం ఒక సమయంలో. ఈ విషయం గురించి ఇంకొక విషయం ఆలోచించాలంటే ఈ విషయాన్ని పక్కన పెట్టాలన్నమాట. కానీ దేవుడు మల్టీ కాన్షియస్ కలిగినటువంటి వాడు. అంటే ఒకే సమయంలో కొన్ని లక్షల విషయాలు ఆలోచించగలిగినటువంటి వాడు. ఒకే సమయంలో కొన్ని వందల కోట్ల స్థలాలలో ఉండదగినటువంటి వాడు. ఆయన తనను తాను తగ్గించుకొని కన్యక గర్భాన తనను తాను లిమిట్ చేసుకొని మానవునిగా భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆది అంతము లేనివాడు, తల్లి గర్భంలో జన్మించాడు.
అనంతుడైనటువంటి వాడు పసిబాలుడిగా వచ్చాడు. సృష్టికర్త అయ్యుండి సృష్టిలో ఆయన భాగముగా ఆయన జన్మించాడు. ఆత్మస్వరూపుడయ్యుండి శరీరాన్ని ఆయన ధరించాడు. బలవంతుడయ్యుండి సామాన్యునిగా దిగి వచ్చాడు. శ్రేష్ఠుడయ్యుండి మన బాధను ఆయన అనుభవించడానికి వచ్చాడు. ఆయనను గురించి బైబిల్లో మనం చూసినట్లయితే అనేక విషయాలు మనం చూస్తాం. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయనను గురించి దేవదూతలు చెప్పారు, ఇదిగో ఆయన తన ప్రజల పాపము నుంచి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతామని దేవదూత సాక్ష్యం ఇచ్చింది. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసు శిష్యుడైన పేతురు చెప్పాడు, జీవము కలిగిన మాటలు ఉన్నవాడవు నీవు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయనను తీర్పు తీర్చిన పిలాతు చెప్పాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనిపించలేదు అని యేసుని గురించి చెప్పాడు. దయ్యాలు కూడా ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాయి, నీవు దేవుని కుమారుడవు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడవని దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఈయన మన రక్షకునిగా వచ్చాడు. ఈయన మనలను రక్షించడానికి వచ్చాడు. సమస్తము ఎరిగినటువంటి వాడు, సర్వ అధికారము కలిగినటువంటి వాడు, సర్వ ఉన్నతుడైనటువంటి దేవుడు. ఆయన జ్ఞానము అపరిమితమైనది. ఆయన జ్ఞానాన్ని మనము కొలువలేము. ప్రపంచంలో మనం చూసినట్లయితే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో 450 భాషలలో 170 మిలియన్ అంటే 17 కోట్ల కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. 17 కోట్ల కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లో ఉన్న జ్ఞానమంతా కలిపిన యేసయ్య ముందు ABCD కన్నా తక్కువే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీ అందరూ ఇంటర్నెట్ చూస్తారు కదా. ఇంటర్నెట్లో 1.5 బిలియన్ అంటే 450 కోట్ల పేజీల సమాచారం ఉంది. కానీ అంత సమాచారం కూడా యేసయ్య జ్ఞానం ముందు 1వ తరగతి పాఠం కన్నా తక్కువే. అంత జ్ఞాని అయిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అధికారం ప్రకృతి మీద ఉంది, ఆయన అధికారం రోగం మీద ఉంది, ఆయన అధికారం దయ్యం మీద ఉంది, ఆయన అధికారం ఈ రాత్రి నీ హృదయం మీద కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. నేను చెప్పిన 3 విషయాలు: మానవుల స్థితి పాపం, మానవుల అవసరత రక్షణ. అవసరతలో ఉన్న వారిని రక్షించడానికి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తారా అందరూ? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే వచనంలో పౌలు అంటాడు, ప్రధాన పాపినైన నేను, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలోనే 17వ వచనంలో, ప్రధాన పాపినైన నేను కనికరించబడి తిని. అందరు నాతో చెప్పండి, కనికరించబడి తిని. కొంచెం గట్టిగా చెప్తారా? కనికరించబడి తిని అంటే ఆ రక్షణ ఏదైతే ఉందో, ఆ పాప బానిసత్వం నుంచి బయటకు తీసుకుని రాబడ్డం ఏదైతే ఉందో, దేవుని శిక్ష నుంచి బయటపడడం అనేది ఏదైతే ఉందో, అది నీవు చేసిన మంచి పనులను బట్టి కాదు, నీవు చేసే పుణ్యకార్యాలను బట్టి కాదు, నీవు చేసే ధర్మ కార్యాలను బట్టి కానే కాదు. అది కేవలము దేవుని కృపచేత రక్షణ ఉచితముగా అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన. ఇంత శ్రేష్టమైన రక్షణ, ఇంత విలువైన రక్షణ, ఇంత ప్రాముఖ్యమైన రక్షణను ఉచితముగా ఇచ్చుట కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచాడు. నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. నీ స్థానములో ఆయన శిక్షను అనుభవించాడు. ఈ రాత్రి ఆ యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చాలామంది అంటారు, మీరు వచ్చి ప్రభుని నమ్ముకోండి ప్లీజ్, ప్రభుని నమ్ముకోండి ప్లీజ్ అంటారు. అయితే విషయం ఏంటంటే,
ప్రభువు ఆయన, ప్రభువు నువ్వా? రక్షించబడుట వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రక్షించబడుట నీకు శ్రేష్టం, నీ జీవితానికి శ్రేష్టం. ఆయన ఎప్పటికీ ప్రభువే. ఆయన అంగీకరించితేనే నీకు రక్షణ, నీవు ఆయన అంగీకరించడం కాదు. సమయం ఉండగానే దేవుని సువార్త ప్రకటించుచున్న దినములలోనే, సువార్త ప్రకటించబడుతున్న దినములలోనే నీవు ఎవరివైనా సరే ఈ రాత్రి నిన్ను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పాపము అది కోపమైన, వ్యభిచారమైన, మోసపూరిత జీవితమైన, భక్తి లేని జీవితమైన, ఎంత లోతైన పాపములో నీవు కూరుకొని పోయి ఉన్నప్పటికీ ఈ రాత్రి నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ స్థితి పాపపు బానిసత్వం, ఆ రక్షణ ఇవ్వడానికి ప్రభువు మన మధ్యలోనికి దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్తను విన్నప్పుడు సహజంగా 3 రకాలుగా స్పందిస్తారు ప్రజలు. ఎన్ని రకాలు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్తారా? 3 రకాలుగా స్పందిస్తారు. మొదటిది, ఇది నాకు సంబంధించినది కాదు, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు కావలసింది కాదు అని యూ విల్ రిజెక్ట్ ఇట్, దాన్ని తృణీకరిస్తావు. రెండవ స్పందన, ఇప్పుడు కాదు మరెప్పుడైనా చూద్దాంలే, యూ విల్ పోస్ట్ పోన్ ఇట్, వాయిదా వేస్తావు. ఫెలిక్స్ అనేటువంటి ఒక రాజు పౌలు సువార్తను బోధించినప్పుడు, నన్ను కూడా నువ్వు క్రిస్టియన్ని చేసేద్దామని చూస్తున్నావా, మరెప్పుడైనా సమయం ఉంటే చూద్దాం అని పోస్ట్ పోన్ చేశాడు. 1, either you will reject him or you will postpone your decision to come to Christ. ఆయనను తిరస్కరిస్తావు ఈ రాత్రి కూడా, లేకపోతే ఇప్పుడు కాదు మరొకసారి చూద్దాంలే అని దాన్ని పోస్ట్పోన్ చేస్తావు. అయితే నీ పాపము యొక్క తీవ్రతను గనక నీవు గుర్తించగలిగితే, ఈ పాపము విషము కంటే ఘోరమైనది, HIV ఎయిడ్స్ కంటే భయంకరమైనది, నీ నీతికరమైనటువంటి సిస్టమ్ మీద, ఇమ్యూనిటీ సిస్టమ్ మీద అది దెబ్బ కొడుతుంది అన్నమాట. అయితే ఈ పాపములో నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండొచ్చు. ఒక ఆయన చెప్పాడు, పాపంలో నుంచి బయటపడడానికి మనం చేసే ప్రయత్నాలు, పుణ్యకార్యాలు ఉంటాయి, చర్చికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, లేకపోతే సంఘంలో కార్యక్రమాలకి కానుకలు ఇస్తూ ఉంటాం. ఇవి ఇస్తే నేను రక్షణ పొందుతారేమోనని కొంతమంది తమ సొంత ప్రయత్నాలు చేస్తారు. ఒక ఆయన అంటాడు, ఆ ప్రయత్నాలంట, మీ అందరూ థ్రెడ్మిల్ చూసారా? ఎక్సర్సైజులు చేసే సిటీలో ఉండే వాళ్ళకి టైం కుదరక ఫుడ్ బాగా తిని ఒళ్ళు కరిగించుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తారే, థ్రెడ్మిల్ అంటారు. ఒకవేళ మెడికల్ చెకప్కి వెళ్తే గుండె బాగా ఉందో లేదో చెక్ చేయడానికి థ్రెడ్మిల్ మీద నడవమంటారు. ఒక వ్యక్తి దొంగతనం చేసి పోలీసుల దగ్గర నుంచి పారిపోతున్నాడు అనుకోండి, పారిపోయేవాడు థ్రెడ్మిల్ ఎక్కి పరిగెత్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత వేగంగా పరిగెత్తగలడు, చాలా వేగం. PT ఉషా కంటే వేగంగా పరిగెత్తగలడు. కానీ ఎక్కడున్నాడు? థ్రెడ్మిల్ మీద ఉన్నాడు. ఎంత దూరం వెళ్తాడు? చాలా దూరం వెళ్ళినట్టు అక్కడ మీటర్ చూపిస్తుంది, 5 కిలోమీటర్లు పరిగెత్తామంటది, కానీ ఉన్న చోట నుంచి కదలడు. అవునా? అది నీ స్వంత ప్రయత్నం. ఎక్కడి నుంచి? పాపం నుంచి నిన్ను నీవు తప్పించుకోవడానికి నీవు చేసే ప్రయత్నం పోలీసుల దగ్గర నుంచి దొంగ పారిపోయడానికి థ్రెడ్మిల్ ఎక్కి పరిగెత్తినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకొక ఆయన ఇంకో ఉదాహరణ చెప్పాడు. ఆయనకు 87 సంవత్సరాల ముసలోడు, కర్ర ఉంటే తప్ప కదలలేడు. ఆయన ముందు పెద్ద లోయ ఉంది, దాన్ని దూకి అవతలకి వెళ్తేనే ఆయన రక్షించబడతాడు. చొక్కా మడతబెట్టి, కాళ్ళు ప్యాంటు మడతబెట్టి, కర్ర పట్టుకొని అని పరిగెత్తు ఉంటే ఎక్కడ పడతాడు? తిన్నగా లోయలో పడతాడు. అలాగే పాపం నుంచి మనలను మనం రక్షించుకోవడానికి నీవు చేసే ఏ ప్రయత్నమైనా సరే నిన్ను రక్షణలోకి నడిపించదు. నీవు పరలోకానికి వారసుడిగా, వారసురాలిగా కావాలి అంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే
అది సాధ్యం. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రక్షణ పొందడానికి నిన్ను ధనం ఇవ్వమని చెప్పడం లేదు, మీ ఆభరణాలు ఇవ్వమని చెప్పడం లేదు. ఈ రాత్రి ప్రభువా, నేను పాపిని, ఈ స్థితిలో నేను చనిపోతే నేను నరకానికి వెళతాను, నీవు నిజమైన దేవుడవు, రక్షకుడవు, ప్రభువు, నీ ద్వారా మాత్రమే తప్ప నాకు రక్షణ లేదు అని ఈ రాత్రి నీ హృదయంలో ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనను ఆయన అంగీకరించి ఆయన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు, నీకు రక్షణ ఇస్తాడు. అది శాశ్వతమైనది. అశాశ్వతమైన దానిని సంపాదించుకోవడం కోసం నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ శక్తిని, నీ ఆలోచనను, సమస్తాన్ని నీవు గడుపుతూ ఉన్నావు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి కొరకు నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని, సమస్తాన్ని నీవు గడుపుతూ ఉన్నావు. తెల్లారి లేస్తే ధనం కోసం పరుగులెత్తుతూ ఉన్నావు, తెల్లారి లేస్తే ఇదిగో సంపాదన కోసం పరుగులెత్తుతూ ఉన్నావు. కానీ దీనంతటికి ఎక్స్పైరీ డేట్ ఉంది, దీనంతటికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ తరువాత నిరంతర కాలము దేవునితో ఉండాలంటే ఇక్కడ నీవు రక్షణ పొందాలి. మరణం అనే మాటకు అర్థం ఏంటంటే ఒక చోట ఉన్న గుడారాన్ని తీసి మరొక చోట పెట్టడం అట. మూవింగ్ ద టెంట్, ఒక చోట ఉన్న గుడారాన్ని తీసి మరొక చోట పెట్టడం. మరణంతో మన జీవితం అంతమైపోదు. మరణం తర్వాత దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట నీవు నిలబడవలసిన రోజు వస్తుంది. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజున ఒకవేళ నీవు మార్పు చెందాలన్న అవకాశం ఉండదేమో. ఇది మత మార్పిడి కాదు, ఇది రక్షణ, హృదయ మార్పు. పాపులు పరిశుద్ధంగా జీవించాలని, ఇదిగో పాప బంధకాల్లో ఉన్నవాళ్ళు స్వతంత్రులుగా ఉండాలని, మరణంలో ఉన్నవాళ్ళు జీవంలోకి నడిపించబడాలని, నరకము వైపు వేగంగా పరుగులెత్తుతున్న నీవు నీ దారి మళ్లించుకొని పరలోకం వైపు పరుగులెత్తాలన్నదే ఈ యొక్క సందేశం యొక్క సారాంశం. ఎవరిని బలవంతం చెయ్యం. మనుషులమైన మా పాత్ర బోధించడం వరకే. దేవుడే మీ హృదయాల్లో కార్యం చేస్తాడు. మేము మారమంటే మనుషులు మారలేరు, మేము ఎవరిని మార్చలేము. దేవుడే ఈ కార్యాన్ని నీ హృదయంలో ఆయన ఈ రాత్రి జరిగించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీవు రక్షణ పొందిన విశ్వాసివైతే దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను బట్టి ప్రభువుని స్తుతించు. ఒకసారి అందరూ లేచి నిలబడతారా? ఒకవేళ నీవు రక్షణ పొందిన విశ్వాసివైతే ప్రభువు నీకు అనుగ్రహించిన రక్షణను బట్టి ప్రభువుని 2 చేతులు పైకెత్తి స్తుతించు. ఒకవేళ క్రీస్తు రక్షణకు ఇంకా నీవు పాత్రుడిగా లేకుండా ఉన్నట్లయితే, ఇంకా వెలుపలి వాడిగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ రాత్రి సువార్త పిలుపు చాలా స్పష్టంగా బిగ్గరగా వినిపిస్తూ ఉంది. రాత్రి నీకు ఒక గొప్ప ఆహ్వానం ఈ రాత్రి ప్రభువు తన వాక్యము ద్వారా పలుకుతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఎందుకో తెలుసా? నేడు ఇక్కడ, రేపు ఎక్కడో తెలియని ప్రయాణంలో మనం ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడున్నాం, రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. సమయం ఉండగానే, కాలము ఇంకా ఉండగానే, సువార్త దొరుకు కాలములోనే ఒకవేళ నీవు ప్రభువుని అంగీకరించని వ్యక్తి అయినట్లయితే గుర్తించు, ఈ రాత్రి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. 2 చేతులు పైకెత్తి అందరూ కూడా రక్షణ పొందిన వ్యక్తులు ప్రభువుని స్తుతించండి. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప రక్షణ, ఎంత శ్రేష్టమైన విలువైన రక్షణ. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా, ప్రభువా నీకు స్తోత్రాలు. నేను అర్హుడను కాదు, నేను అర్హురాలను కాదు, అయినప్పటికీ నీ ప్రేమ చేత, నీ కృప చేత ఈ ప్రపంచంలో ఎన్నో వేల లక్షల కోట్ల మంది ఉండగా నీ ప్రేమను నా మీద చూపించినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రక్షణ విలువైనది ప్రభువా, నీకు వందనాలు నాయన. ఉచితంగా దయచేశావు, నీకు వందనాలు. ఈ రక్షణలో నేను కొనసాగుతాను, నా తుది శ్వాస వరకు నీలో బలపడతాను, స్థానిక సంఘంలో చేరతాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, పరిశుద్ధంగా
జీవిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా అని తిరిగి తీర్మానం చేసుకో. దారి తప్పి తిరుగుతున్నావేమో, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, తిరిగి దేవుని యొద్దకు రా. నీ రక్షకుని జ్ఞాపకం చేసుకో, ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. అది ఉచితంగా రాలేదు, దానికి ఎంతో వెల చెల్లించబడింది. ఒకవేళ నీవు రక్షణ పొందనటువంటి వ్యక్తివైతే ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మెల్లనైన స్వరముతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా, నా స్థితిని నేను గుర్తిస్తూ ఉన్నాను నాయన, నాకు క్షమాపణ కావాలి, నాకు విడుదల కావాలి, నాకు స్వాతంత్రం కావాలి. అది క్రీస్తు యొక్క శిలువ కార్యము ద్వారా ఈ రాత్రి నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎత్తబడినటువంటి వాక్యము ఫలించడానికి మీరే సహాయం చేయండి. రక్షణ పొందిన వారమైన మేము మీరిచ్చిన ఈ విలువైన రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకవేళ రక్షణ పొందకుండా క్రీస్తుకు సమీపంగా జీవించకుండా ఉన్నవాళ్ళు ఈ రాత్రి ఉన్నట్లయితే ప్రభువా, వారి జీవితాల్లో పరివర్తన, మారు మనసు, పశ్చాత్తాపం కలుగు చేసి క్రీస్తు వద్దకు నడిపించండి నాయనా. లివింగ్ గాడ్ మినిస్ట్రీ పరిచర్యను దీవించండి. మీ దాసులు పాస్టర్ ప్రేమ్ గారిని, వారికి ఇచ్చిన భార్యను, కుమారుణ్ణి, కుమార్తెను మీరు దీవించండి. వారి సంఘాన్ని మీరు దీవించండి. ఈ రాత్రి కూడి వచ్చిన మీ సేవకులను, వారి పరిచర్యలను మీరు దీవించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.